నమస్కారం. మైత్రి మీడియా హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చి అమ్మ అని పిలిపించుకోవడం ప్రతి స్త్రీ కల. మరి గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం జరిగే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి ఆళ్ల శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే కన్ఫర్మ్ అవుతుంది కదా! కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? అసలు ఎప్పుడు గైనకాలజిస్ట్‌ని మనం సంప్రదించాలి? ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటామనమాట. ఆ ఫస్ట్ ట్రైమినిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి పీరియడ్స్ మిస్ అవ్వగానే ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అది ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. అది యూట్రస్‌లో వస్తుందా? లేకపోతే ట్యూబ్స్‌లో కూడా కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటదనమాట. సో, ఎర్లీ స్కాన్ చేయిస్తాం. 6 వీక్స్‌కి, 7 వీక్స్‌కి అలా డేటింగ్ స్కాన్ అంటామనమాట. దాన్ని బట్టి మనకి డెలివరీ డేట్ అనేది కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. టెస్ట్‌లకొస్తే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అన్నీ రొటీన్‌గా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయిస్తామనమాట. ముందు నుండి అన్ని బేస్‌లైన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయిస్తాం. దాన్ని బట్టి తన హెల్త్ కండిషన్ బట్టి మనం మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఫోలిక్ యాసిడ్ ఇస్తాం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో కొంచెం బరువులు ఎత్తకపోవటము, ఎక్కువగా ఓవర్‌గా అలసిపోవటం అలాంటివి చేయకూడదు. కొంతమందిలో ఏంటిది అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో చిన్నగా బ్లీడింగ్ కనిపించటము, ఈ అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువుంటది ఫస్ట్ 3 మంత్స్‌లో. సో, ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఏదన్నా బ్లీడింగ్ అలా ఏమైనా కడుపు నొప్పి అలా ఏమన్నా అనిపించినా వెంటనే కన్సల్ట్ అవ్వటం. అలా బ్లీడింగ్ అలా కనిపించిన వాళ్ళలో మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. అవి పెడతాం. దాంతో పాటు రెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో, ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్. అంటే రెగ్యులర్‌గా ఇలాగ చాలా మందిలో జరుగుతుందా? కొంతమందిలో ఏమైనా స్పెసిఫిక్‌గా అలాగవుతుందా? అంటే బ్లీడ్ కనిపించడం, అబార్షన్ స్టేజ్ వరకు వెళ్తూ ఉండడం అన్నది. అంటే కొంతమందికి ఆల్రెడీ హిస్టరీ ఉందనుకోండి. ముందుసారి కూడా అలా అయ్యింది. ముందుసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ రెండో నెలలో, మూడో నెలలో అబార్షన్ అయింది. అలా హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అబార్షన్ మళ్ళీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా జెనెటిక్‌గా ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా బేబీకి అది ఆటోమేటిక్‌గా అబార్షన్ రూపంలో అయిపోతుందనమాట అలా. సో, అందుకే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఏదన్నా ఏ సింప్టమ్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. మరి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేడం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఆహ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి బయట ఫుడ్ జనరల్‌గా బేసిక్‌గా బయట ఫుడ్ అవాయిడ్ చేయటం, హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయటం మంచిది. అందులోనూ ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్. ఆహ్, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు అలాంటివి తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవటము, ఇలాంటి హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. చాలామంది మహిళల్లో అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా బీపీ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటనంటే డయాబెటిస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఉంటుందా? స్టార్ట్ అయిన తర్వాత కొంతమందిలో కనిపిస్తుందా? లేదా ముందు కూడా ఉంటుందా? దీన్ని ఎలాగా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? నార్మల్‌గా అయితే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకేంటిదంటే ఆల్రెడీ వాళ్ళకి బీపీ, షుగర్ ఉండి కన్సీవ్ అయిన వాళ్ళు కొంతమందుంటారు. కొంతమందేంటిదంటే ప్రెగ్నెన్సీ ఒచ్చాక ఐదో నెలలో, ఆరో నెలలో బీపీ రావటం, షుగర్ రావటం అలాంటివి చూస్తూ ఉంటామనమాట. ఇది ప్రెగ్నెన్సీలో మనం ఫస్ట్ ఆహ్, విజిట్‌కెళ్ళినప్పుడు చెక్ చేయించుకోవాలి. బీపీ, షుగర్ అవన్నీ. తర్వాత ఎవ్రీ విజిట్‌కెళ్ళినప్పుడు మనం చెక్ చేయించుకుంటూ ఉంటాం. బీపీ 140/90 కన్నా ఎక్కువున్నా మనం దాన్ని హైపర్‌టెన్షన్ లాగా తీసుకుంటామనమాట. ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్‌టెన్షన్ లాగా తీసుకుంటాం. అవి ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. దానివల్ల బేబీకి, మదర్‌కి కూడా చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఆహ్, సో దానికి తగ్గట్టు మెడికేషన్ వాడటము. రెగ్యులర్‌గా యాంటీనేటల్ విజిట్స్ ఖచ్చితంగా మానిటర్ చేసుకోవటం. బీపీ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. బీపీ కరెక్ట్‌గా కంట్రోల్‌లో ఉంటేనే మనకి డెలివరీ అప్పుడు సేఫ్‌గా ఉంటుందనమాట. బేబీ గ్రోత్ కూడా బావుంటుంది. షుగర్ కూడా అంతే. 2 ఒకవేళ మదర్‌కి గాని ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా మనం కన్సిడర్ చేస్తాం.
సో, వాళ్ళకి ఎక్కువగా కేర్ తీసుకోవటము, అవి కరెక్ట్‌గా కంట్రోల్ ఉండేలాగా చూసుకోవటము, బేబీ గ్రోత్ మానిటర్ చేయటం అలాంటివి చేయాలి. ఇప్పుడు ఒకవేళ తల్లికి డయాబెటిస్ అటాక్ అయిందనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో, అది బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందా? మదర్‌కి డయాబెటిస్ ఉంటే ఏమవుతుంది అంటే, మదర్‌లో ఉన్న ఎక్కువ గ్లూకోజ్ ఏదైతే ఉందో, అది ప్లసెంటా ద్వారా బేబీకి కూడా ఎళ్తదనమాట. కానీ బేబీ పుట్టినప్పుడు డయాబెటిక్‌గా ఉండదు. కాకపోతే బేబీ పెద్దగయిన తర్వాత ఫ్యూచర్‌లో తను పెద్దగయిన తర్వాత తనకి మళ్ళీ డయాబెటిస్ సోకే అవకాశాలనేవి ఉంటాయి. ఇప్పుడు జెనెటికల్‌గా. ఇంకా ఈ మదర్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ సోకిందో, వాళ్ళకి కూడా ఒక 10 సంవత్సరాలకు కానీ, లేకపోతే 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు కానీ వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో డయాబెటిస్ వచ్చే లక్షణాలైతే ఉంటాయి. మేడం ప్రీ ఎక్లాంప్సియా అంటారు కదా! అసలు ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రీ ఎక్లాంప్షియా అంటే మదర్‌కి హై బీపీ ఉంటుందనమాట. 140/90 కన్నా ఎక్కువుంటుంది. 4 అవర్స్ అపార్ట్. అంటే ఇప్పుడు 140/90 ఉంది. మళ్ళీ 4 అవర్స్ తర్వాత చెక్ చేసినప్పుడు కూడా అలాగే 140/90 ఉంది. యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ టెస్ట్‌లో కూడా మనకి ప్రోటీన్స్ కనిపిస్తున్నాయి. లేదంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం కానీ, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం కానీ, లివర్‌లో ఎంజైమ్స్ అనేవి పెరగటం కానీ ఇవేవన్నా ఉంటే గనక దాన్ని మనం ప్రీ ఎక్లాంప్షియా లాగా కన్సిడర్ చేస్తామనమాట. అంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా మనం తీసుకోవాలి. ప్రీ ఎక్లాంప్షియా దానివల్ల ఏమవుతుంది అంటే మదర్‌కి రిస్క్ ఉంటుంది. ఇంకా హై బీపీ అవుతే మదర్‌కి ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ప్రీ ఎక్లాంప్షియా ఒకవేళ మనం కరెక్ట్‌గా గమనించి ట్రీట్మెంట్ మదర్ గాని తీసుకున్నట్టయితే అది ఫిట్స్‌కి దారి తీయొచ్చు. అలాగే అటు బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బేబీ బరువు తక్కువగా పుట్టటము, గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవటం ఇలా ఉంటది. సో, ప్రీ ఎక్లాంప్షియా కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీలో వస్తే ఖచ్చితంగా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేసి రెగ్యులర్‌గా విజిట్స్‌కెళ్ళి బీపీ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవటం. వీళ్ళలో సింప్టమ్స్ ఏముంటాయి అనంటే ఆహ్, వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారు. ప్రీ ఎక్లాంప్షియా ఉంటే వెయిట్ గెయిన్ ఉంటది. బీపీ హై ఉంటది. కాళ్ళ వాపులు, మొహం పొంగిపోవటం ఇలాంటి లక్షణాలుంటాయి. ఒకవేళ ఫిట్స్‌కి దారి తీసే ముందు కూడా కొన్ని లక్షణాలుంటాయి. విపరీతమైన తలనొప్పి రావటము, ఛాతీ దగ్గర మంటగా ఉండటము, వాంతులు రావటము, ఇలాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. అలా ఉన్నాయి అనంటే మనం దాన్ని ఇమ్మినెంట్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అంటాం. అలా ఉన్నప్పుడు ఏంటిదంటే వాళ్ళకి నియర్ ఫ్యూచర్‌లో ఏమన్నా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని. అధిక రక్తపోటుతో పాటు. సో, వాళ్ళని ఖచ్చితంగా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా చూసి బాగా మానిటర్ చేయాలి. లేకపోతే ఈ కాంప్లికేషన్స్ అన్నీ తలెత్తే అవకాశాలుంటాయి ప్రెగ్నెన్సీలో. మరి జనరల్‌గా మామూలుగా సర్వసాధారణంగా అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉండే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ టైంలో తరచుగా తలనొప్పి రావడం, కాళ్ళ నొప్పులు ఉండడం, తల తిరుగుతూ ఉండడం, వాంతులవుతూ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా! అవి నార్మల్‌గా ప్రెగ్నెన్సీ సింప్టమ్సే. వాంతులు అనేది ఫస్ట్ 3 మంత్స్‌లో కామన్‌గా చూస్తాము. మన ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల అలా వామిటింగ్స్ అవ్వటమే ఫస్ట్ 3 మంత్స్‌లో చూస్తుంటాం అధికంగా. దాంతో పాటు కాళ్ళు పీకడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సింప్టమ్సే. కాకపోతే ఏంటిది అంటే మనం వచ్చి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అది నార్మలేనా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. ఒకసారి ఏడో నెలలోనో, ఆరో నెలలోనో అధిక బీపీ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి హెడ్‌ఏక్ ఒస్తది. సో, మనం ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. ఏదన్నా మనకి ఇబ్బందికరంగా ఉంది. విపరీతమైన హెడ్‌ఏక్ ఒస్తుంది. పడుకున్నా తగ్గట్లేదు. అలా అన్నప్పుడు లేకపోతే వాంతులు రోజుకి ఒక 10, 20 వాంతులయిపోయి నీరసం అయిపోతున్నారు. అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్‌ననేది సంప్రదించాలి. ఏది తిన్నా సరే ఉండదు కడుపులోని. వొమిట్ అవుతూనే ఉంటుంది. అలా యాక్చువల్‌గా టాబ్లెట్స్ ఇస్తామనమాట. టాబ్లెట్స్‌తో చాలా వరకు మెజారిటీ వరకు తగ్గిపోతాయి. మెజారిటీ పేషెంట్స్‌కి ఏంటిది అంటే మనం టాబ్లెట్స్ ఇచ్చిన వాటితోటి కంట్రోల్ అవుతాయి. కొంతమందికి ఏంటిది అంటే టాబ్లెట్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా కంట్రోల్ అవ్వకుండా విపరీతంగా అయిపోతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీయే కదా! వామిటింగ్సే కదా! అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. డీహైడ్రేషన్ అవుతది. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అవుతుందనమాట. సో, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆహ్, ఎళ్ళాలి. హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకొని, టెస్టులు చేయించుకొని అన్నీ బానే ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మరి ప్రెగ్నెన్సీ టైంలో
కొంతమందికేంటనంటే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ టైంలో గట్రా కొంచెం భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఆ భయం వల్ల ఏమైనా మానసికమైన ఆందోళన ఉంటుంది. కొంతమంది డిప్రెషన్ ఉంటుంది. అసలు దీన్నెలా గుర్తిస్తాం మనం? ఆహ్, సైకియాట్రిక్ సింప్టమ్స్ అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అవి కూడా ప్రెగ్నెన్సీలో కామనే. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా వాళ్ళకి భయపడిపోతారనమాట. చిన్న పెయిన్ వచ్చినా కూడా భయపడిపోతారు. కొద్దిగా బేబీ మూవ్‌మెంట్ కొంచెం తగ్గినా భయపడిపోతారు. ఏదన్నా ఏ చిన్న కాలు నొప్పులొచ్చినా భయపడిపోతారు. అలా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇలాగా ఆహ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతారు. అంటే గుర్తించడం ఎలాగా అంటే వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారని పక్కన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ పార్ట్నర్స్ కానీ ఎక్కువగా డల్‌గా ఉన్నా, లేకపోతే ఇలాంటివి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డెలివరీ అయ్యాక కూడా మనకి ఇలాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. డెలివరీకి ముందు ఏంటిది అంటే వాళ్ళు కొంచెం హైపర్ యాంగ్షియస్‌గా ఉంటారు. అంటే కొంచెం పెయిన్ వచ్చినా, లేకపోతే ఏదన్నా ఉన్నా ఎక్కువగా కంగారు పడిపోవటము, ఎక్కువగా భయపడిపోవటం అలా ఉంటది. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. భయపడాల్సిన సిట్యుయేషన్ అయితే ఏం కాదు. ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వి చెక్ చేయించుకొని అసలేంటి ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది డిప్రెషన్‌కెళ్ళిపోతారనమాట. అలాంటివి కూడా మనము కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయగలగాలి. అంటే బేబీని సరిగ్గా పట్టించుకోకపోవటము, పాలివ్వకపోవటము, బేబీని దూరంగా పెట్టటము, ఇలాంటి లక్షణాలుంటాయి. వాళ్ళలో వాళ్ళు ఉండటము, ఇలాంటి లక్షణాలుంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు కూడా పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించి ఆహ్, తీసుకొస్తే అప్పుడు మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయడం, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వటము అలాంటిది మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలోని బేబీ యుటరస్‌లో ఉండేటప్పుడు ఉమ్మనీరు అన్నది ఏమైనా తగ్గితే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఉమ్మనీరు క్వాంటిటీ అన్నది ఉంటుందా ఏమన్నా? ఉమ్మనీరు ఐడియల్ రేంజ్ ఉంటుంది. దానికన్నా తక్కువుంటే మనము ఆలిగోహైడ్రామ్నియాస్ అని అంటాం. ఉమ్మనీరు ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని మనం పాలీహైడ్రామ్నియాస్ అని అంటాం. సో, ఉమ్మనీరు అనేది ఎప్పుడు ఐడియల్ రేంజ్‌లో ఉంటే మంచిదనమాట. ఉమ్మనీరు తగ్గడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏ రీజన్ లేకపోయినా కూడా కొంతమందిలో ఉమ్మనీరు తక్కువగా చూస్తూ ఉంటాం. సో, హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. చక్కగా డీహైడ్రేట్ అవ్వకుండా నీరు శాతం సరిగ్గా ఉంటే బేబీ గ్రోత్ కూడా బావుంటది. ఉమ్మనీరు తగ్గినప్పుడు ఏంటిది అనంటే మనకి క్లినికల్‌గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు తను ఎనిమిదో నెల ప్రెగ్నెంట్. కానీ మనకు చూస్తే ఏడో నెల పొట్టలాగా, ఆరో నెల పొట్టలాగా అలా అనిపిస్తుంది క్లినికల్‌గా. స్కాన్ చేసినప్పుడు ఏంటిది అనంటే వాళ్ళకి ఉమ్మనీరు అనేది తక్కువ ఉండటం జరుగుతుంది. సో, అలాంటి పేషెంట్స్‌కి మనం ఏంటిది అనంటే బేబీ మూవ్‌మెంట్స్ సరిగ్గా చూసుకోమని చెప్తాం. ఎప్పుడు వాళ్ళకి బేబీ మూవ్‌మెంట్స్ తగ్గినా వెంటనే హాస్పిటల్‌కి రావాలి ఖచ్చితంగా అని చెప్తాం. దాంతో పాటు హైడ్రేషన్ ఇంపార్టెంట్. హైడ్రేషన్ కూడా ఖచ్చితంగా 4 లీటర్స్ ఆఫ్ వాటర్, 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోమని చెప్తాం. దాంతో పాటు ఉమ్మనీరు పెరగటానికి కొన్ని సాచెట్స్ ఉంటాయి. అవి ఇస్తూ ఉంటామనమాట. ఎంత డెలివరీకి ఎంత దగ్గరలో ఉన్నారనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆరో నెల, ఏడో నెల నుండి ఉమ్మనీరు తక్కువుందనుకోండి, రిస్క్ ఎక్కువుంటుంది. బేబీ గ్రోత్ తక్కువ ఉండటానికి దానికి. ఒకవేళ తొమ్మిదో నెల, ఎనిమిదో నెలకొచ్చాక కొంచెం ఉమ్మనీరు తగ్గిందనుకోండి, అప్పుడు మనం కొంచెం ఈ జాగ్రత్తలతో పాటు ఏదన్నా ఉంటే వెంటనే రమ్మని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఉమ్మనీరు వల్ల కూడా మనకేమైనా డెలివరీ టైంలో గట్రా ప్రాబ్లమ్ అవుతుందా? అంటే ఉమ్మనీరు వల్ల ఎక్కువుంటే కనుక అంటారు కదా! ఫ్రీ డెలివరీ అవుతుంది, నార్మల్ అయిపోతుంది అనేసి. ఉమ్మనీరు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, గర్భసంచి కింద భాగం ఏదైతే ఉంటుందో దానిపైన ఎక్కువ ప్రెషర్ పడుతుందనమాట. దానివల్ల త్వరగా లేబర్ అనేది అంటే డెలివరీ డేట్ కన్నా ముందే నొప్పులొచ్చే ఛాన్సెస్ ఉంటది. ద్వారం ఏదైతే ఉంటుందో అది త్వరగా ఓపెన్ అయ్యి, త్వరగా నొప్పులొచ్చే న్యాచురల్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే. సో, వాళ్ళు ఎక్కువగా ప్రీటర్మ్ లేబర్ అంటే డెలివరీ డేట్ కన్నా 36 వీక్స్ కన్నా ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దాన్ని పాలీహైడ్రోమ్నియోస్ అంటామనమాట. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే. సో, అది కాంప్లికేషన్ ఉంటది. వాళ్ళకి తొందరగా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ అలాగా. మరి దాన్నెలా మేనేజ్ చేస్తారు మేడం మీరు? పాలీహైడ్రోమ్నియోస్ అంటున్నారు కదా! ఒకవేళ వాళ్ళు లేబర్‌లో గనక సెట్ అయిపోతే పెయిన్స్ ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్‌కి రమ్మని చెప్తాము. ఉమ్మనీరు ఎక్కువుందనుకోండి నార్మల్‌గా ఫస్ట్ నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. డెలివరీ టైంలో కూడా ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంటది. ఉమ్మనీరు ఎప్పుడైతే డెలివరీ టైంలో ఉమ్మనీరనేది మనకి లీక్ అవుతది. డెలివరీ టైంలో.
నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు ఉమ్మనీరు అనేది బ్రేక్ అవుతది. అలా బ్రేక్ అయినప్పుడు ఏమవుతదంటే, ఇలా ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళలో బేబీ కన్నా ముందు పేగు బయటకొచ్చే ఛాన్స్ ఉంటదనమాట. బేబీ బొడ్డుతాడు అంటాం కదా! అది ముందు బయటకొచ్చేసే ఛాన్స్ ఉంటది. సో, అలా ప్రికాషన్స్ అన్నీ చూసుకోవాలి. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగే కన్సిడర్ చేస్తాం. కొంచెం డెలివరీ టైంలో జాగ్రత్తగా ఉండాలి. రొటీన్ కేసెస్ కన్నా ఇలా పాలీహైడ్రామ్నియోస్ అలా ఉంది అని అనుకున్నప్పుడు మనం ఉమ్మనీరు కూడా బ్రేక్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించటము, లేబర్ అనేది ప్రోగ్రెస్ చేసుకోవడం చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో అవ్వని పక్షంలో ఏంటిదంటే సిజేరియన్ కూడా చేయాల్సొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మనకి యుటరస్ బయట అంటే యుటరస్‌లో మామూలుగా అయితే గనక సర్వసాధారణంగా పిండం అన్నది పెరుగుతుంది. కానీ యుటరస్ బయట కూడా పిండం పెరిగే పరిస్థితులుంటాయి కదా! మరి వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? అసలు నార్మల్ అయ్యే చాయిసెస్ ఉంటుందా? లేకపోతే అసలు మామూలుగానే పిండం ఇలాగే గ్రోత్ అవుతుందా? యుటరస్‌లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందా వాళ్ళకి? ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా యూట్రస్‌లోనే రావాలి. దాన్నే మనం కంటిన్యూ చేయగలమనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే యూట్రస్ బయట మీరన్నట్టు యూట్రస్ బయట కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని అన్నారు. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే యూటరస్ గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడ వచ్చినా ప్రెగ్నెన్సీ మనం దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామనమాట. అది ట్యూబ్స్‌లో కూడా రావచ్చు. అండాశయాల లోపల కూడా రావచ్చు. అలా ఎక్కడైనా రావచ్చు. గర్భసంచి కాకుండా బయటెక్కడొచ్చినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా అది టర్మినేట్ అనేది అవ్వాలి. కొంతమందిలో ఏమవుతుంది అనంటే ఎక్టోపిక్ ఏదైతే ఉందో బయట వచ్చింది. దానంతట అది అబార్ట్ అయిపోతుంది కొన్ని సార్లు. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే బయట ట్యూబ్ అనేది చాలా చిన్నది. మనకి గర్భసంచి పక్కనుండే ట్యూబ్స్ చిన్న చిన్న స్ట్రక్చర్స్ అనమాట అవి. సో, దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమైతుందంటే పిండం పెరిగే కొద్దీ ఆ ట్యూబ్ పగిలిపోతుందనమాట. ట్యూబ్ పగిలిపోయి ఆ బ్లడ్ అనేది ఇంటర్నల్‌గా కలెక్ట్ అవుతుంది. లోపలే బ్లీడింగ్ అవ్వడం ఛాన్సెస్ అనేది ఉంటుందనమాట. అలా లోపలే బ్లీడింగ్ అవుతున్నప్పుడు పేషెంట్ షాక్‌లోకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, అలా ఎక్కువ ఆ కాంప్లికేషన్ కూడా ఉంటదనమాట. లోపలే హెమరేజ్ అంటే దీన్ని లోపల ఇంటర్నల్‌గా హెమరేజ్ అయ్యి, పేషెంట్ షాక్‌లోకయ్యి, కొన్ని సార్లయితే అలాంటి పేషెంట్స్ డెత్ అయ్యేవి కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఫస్ట్ అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసాక, మనకి ఇంట్లో పాజిటివ్ వచ్చాక ఫస్ట్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. మనం ఏదైతే చేస్తామో అందులో మనకు కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. యూట్రస్‌లో మనకి ప్రెగ్నెన్సీ కనిపిస్తుందా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ మనకలా ఏమన్నా డౌట్ ఉందంటే బీటా హెచ్‌సీజీ అనే టెస్ట్ కూడా చేయిస్తూ ఉంటామనమాట. అదేంటిది అంటే మనకి బీటా హెచ్‌సీజీ అనే బ్లడ్ పరీక్ష 48 అవర్స్ టు 72 అవర్స్‌లో డబల్ అవుతూ ఉంటదనమాట. ఒకవేళ గర్భసంచిలో మనకి ప్రెగ్నెన్సీ వస్తే ఆ టెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 48-72 అవర్స్‌లో డబల్ అవుతూ ఉంటది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివే వస్తది. గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ వచ్చినా పాజిటివే వస్తుంది. మనం ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకుంటే పాజిటివే వస్తుంది. అటు స్కాన్ చేస్తే మనకి కన్ఫర్మ్‌గా కనిపించదు. గర్భసంచి లోపల పిండం అనేది ఏర్పడదు. అప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. సో, పగిలిపోకుండా అలాగే ట్యూబ్‌లోనే ఉంది. అలాంటి కండిషన్స్‌లో మనం ఒక్కొక్కసారి మెడిసిన్ ద్వారా కూడా దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తామనమాట. పగిలిపోయిన దానికైతే ఖచ్చితంగా సర్జరీ అనేది చేయించుకోవాలి. లాప్రోస్కోపీ ద్వారా ఆ ట్యూబ్ అనేది మనము సర్జరీ ఏదైతే ఇదైందో దాని ద్వారా తీసేయడం అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో చాలామందికి ట్విన్స్ అండ్ రేర్‌గా ట్రిప్లెట్స్ కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి గదా! అవి మీరు అంటే ఏ స్టేజ్‌లో అవి మనకి తెలుస్తుంది? ట్విన్స్ ఉన్నారు, లేకపోతే ట్రిప్లెట్స్ ఉన్నారని తెలుస్తుంది. అండ్ ఒక అంటే ఈ రెండిటికి ఒకే రకమైన బలవర్ధకంగా పుట్టే అవకాశాలుంటాయా? చాయిసెస్. ఒకళ్ళు లీన్‌గా పుట్టే అవకాశం ఉండి, ఒకళ్ళు బలంగా పుట్టే అవకాశం ఉంటుందా? ఓకే. మనకి ఆహ్, ఫస్ట్ ట్రైమిస్టర్‌లోనే ఫస్ట్ 3 మంత్స్‌లోనే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్‌లోనే ట్విన్సా, ట్రిప్లెట్సా, క్వాడ్రుప్లెట్సా అనేది తెలుస్తుంది. అంటే గర్భసంచిలో ఎన్ని పిండాలు ఉన్నాయి అనేది మనకు ఫస్ట్‌లోనే తెలిసిపోతుందనమాట. నార్మల్‌గా ఫ్యామిలీలో ఎవరికన్నా జెనెటికల్‌గా ఎవరికన్నా ట్విన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ట్విన్స్ అలా పుట్టిన వాళ్ళకి కూడా ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇంకోటేంటిదంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఇలాగ ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో, మనం నార్మల్‌గా దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగే కన్సిడర్ చేయాలి. హుహు. వీళ్ళలో ఏంటిది అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ వైస్‌గా నెలల వారీగా చూసుకుంటే ఫస్ట్ 3 నెలలు నార్మల్‌గా వామిటింగ్స్ అనేవి కామన్. హ్మ్. కానీ ఎప్పుడైతే ఇలా ట్విన్స్, ట్రిప్లెట్స్ అనేది ఉంటదో, హ్మ్. సో, హార్మోన్ లెవెల్స్ కూడా ఎక్కువుంటాయి వీళ్ళకి. సో, ఎక్కువగా నార్మల్ ఒక్క సింగిల్ ప్రెగ్నెన్సీ వాళ్ళతో పోలిస్తే ఈ ట్విన్స్, ట్రిప్లెట్స్ మదర్స్‌లో ఎక్కువగా వామిటింగ్స్, హ్మ్. హైపరెమిసిస్ గ్రావిడారం అని అంటామనమాట. వాళ్ళలో ఎక్కువగా చూడటం. హ్మ్. నార్మల్‌గా బీపీ కూడా వీళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండటం. హుహు. షుగర్ కూడా ఎక్కువగా నార్మల్ సింగిల్ ప్రెగ్నెన్సీలో వచ్చే వాటికన్నా ఈ ట్విన్స్, ట్రిప్లెట్స్‌లో అనేవి కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. హ్మ్. ఎందుకంటే సింగిల్ ప్రెగ్నెన్సీలో ఒక్క బేబీకి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఒక్క ప్లసెంటానే ఉంటది. హ్మ్. ఆ ప్లసెంటా వల్ల వచ్చే హార్మోన్స్ కన్నా ఇది ఎవరైతే ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్నారో వీళ్ళలో హార్మోన్ లెవెల్స్ కూడా ఎక్కువుంటాయన్నమాట మదర్‌లో. హుహు. సో, దానివల్ల ప్రతి ట్రైమిస్టర్‌లో రిస్క్ అనేది నార్మల్ సింగిల్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళలో హైపరెమిసిస్ అనేది ఎక్కువగా ఉండటము, హ్మ్. ప్రియక్లాంప్షియా మీరన్నట్టు బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండటము, ఓకే. డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉండటము, అలాంటివనేది ఉంటది. హ్మ్. వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేసి, హ్మ్. సో, వీళ్ళకెలా అంటే మనం 2 వీక్స్‌కి ఒకసారి రమ్మంటాం. హ్మ్. నార్మల్‌గా అయితే ఫస్ట్ 7 మంత్స్ వరకు మనం ఎవ్రీ మంత్ అలా చెప్తాము. హ్మ్. ఇప్పుడు ఏదైతే ట్విన్స్, ట్రిప్లెట్స్ వాళ్ళుంటారో వాళ్ళకి మనం 2 వీక్స్‌కి ఒకసారి అడ్వైస్ చేస్తామనమాట. విజిట్ ఎవ్రీ 15 డేస్‌కి. ఓకే. వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ చెక్ చేయటం కానీ, షుగర్ చూసుకోవటం కానీ, అవసరమైతే బ్లడ్ టెస్టులు చేయటం కానీ, హ్మ్. ఏదన్నా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయటం కానీ, మీరన్నట్టు ఒక బేబీ లీన్‌గా, ఒక బేబీ స్ట్రాంగ్‌గా అలా పుట్టే ఛాన్స్ ఉంటదా అన్నారు. అది మనకి స్కాన్‌లో గుర్తించగలమనమాట. హ్మ్. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయి. హుహు. లేజర్ ట్రీట్మెంట్స్, ఫీటోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చేసాయి. అలా ట్విన్స్‌లో ఏదన్నా బేబీ గ్రోత్ అవ్వట్లేదు అంటే, ఆ బేబీని ట్విన్స్ కానీ ఇంకా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనమాట. హ్మ్. వాటిల్లో మనం ఏంటిది అంటే, ఆ పర్టిక్యులర్ బేబీకి హ్మ్. ఏదైతే బేబీ సరిగ్గా లేదనో, లేకపోతే 3 ఆహ్, ఇప్పుడు మనమేంటిది అంటే ట్విన్స్ ఇప్పుడు నేనేదైతే చెప్తున్నాను కదా! హై రిస్క్ అనేది. ట్విన్స్ అనేది, ట్రిప్లెట్స్ అనేది హై రిస్క్. సో, అలా ఉన్నప్పుడు ఇప్పుడు న్యూగా అడ్వాన్స్‌గా ఏంటిదంటే ఒక్క ట్విన్‌కి మనం ఇంజెక్షన్ ఇచ్చి దాని గ్రోత్ ఆపేసి ఇంకో సింగిల్‌టన్ ప్రెగ్నెన్సీ లాగా కంటిన్యూ చేయటానికి అలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఎందుకంటే దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఉంటాయి. హ్మ్. అలా అని ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెన్సీ అలా ఉంటుందని కాదు. హ్మ్. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈ ఈ మోర్ దెన్ సింగిల్‌టన్ అంటే ఒక్కళ్ళకన్నా ఎక్కువున్నప్పుడు ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ అలా ఉన్నప్పుడు అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేసి రెగ్యులర్‌గా యాంటీనేటల్ చెకప్స్‌కొచ్చి ఒకవేళ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా క్లోజ్ మానిటరింగ్‌లో ఉండి ఆహ్, ఎగ్ ఎవ్ అంటే స్కాన్స్‌లో చూసుకుంటా ఉండటం. ఉమ్మనీరు ఎలా ఉంది? హ్మ్. బేబీ గ్రోత్ ఎలా ఉంది? అలా చూసుకొని కరెక్ట్ టైంకి డెలివరీ అనేది ప్లాన్ చేస్తే చక్కగా మదర్ కూడా హెల్తీగా ఉంటారు. సాధారణంగా బేబీ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది కదా! ఈ మూవ్‌మెంట్స్ అన్నవి ఎప్పుడు ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి? అది స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మనకి డెలివరీకి బిఫోర్‌గా ఏమైనా ఆగిపోయాయనుకోండి మూవ్‌మెంట్స్ గట్రాను. అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? నార్మల్‌గా మదర్ పర్సీవ్ చేసుకోవడం మూమెంట్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అయి ఉంటది. హ్మ్. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏంటిదంటే కొంతమందికి సిక్స్త్ మంత్‌లో తెలుస్తుంది. హ్మ్. కొంతమందికి ఫిఫ్త్ ఎండింగ్‌లో తెలుస్తుంది. సెవెంత్‌లో తెలుస్తుంది అలాగా. హ్మ్. సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ వస్తది కదా! రెండోసారి. వాళ్ళకేంటిదంటే ముందు ఆల్రెడీ కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటది కాబట్టి కొంచెం ఎర్లీగా వాళ్ళు మూమెంట్స్ పర్సీవ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. హుహు. మూమెంట్స్ తక్కువగా ఉన్నాయి అనంటే అది ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయాల్సిన సిమ్టమ్ అయితే కాదు. మనం హ్మ్. నార్మల్‌గా ఏం అడ్వైస్ చేస్తామనంటే ప్రెగ్నెంట్ లేడీస్ టర్మ్ జెస్టేషన్ నియర్ టు టర్మ్ అలా వచ్చిన వాళ్ళకి మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్, లంచ్ చేసిన తర్వాత 1 అవర్, డిన్నర్ చేసిన తర్వాత 1 అవర్. అంటే టోటల్‌గా 3 అవర్స్‌లో మూమెంట్స్ కాలిక్యులేట్ చేసుకోమని చెప్తాం. హ్మ్. అట్‌లీస్ట్ అది 12 మూమెంట్స్ 10-12 మూమెంట్స్ అన్నా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. అంటే రోజంతా వాళ్ళు ఎన్నొస్తున్నాయని కాలిక్యులేట్ చేయలేరు. హ్మ్. సో, బేబీ హెల్తీగా ఉంది. ఓవరాల్‌గా అసెస్మెంట్ ఎలా అంటే ఇలాగ సింపుల్ పద్ధతిలో మనం చెప్తామనమాట. హ్మ్. తిన్న తర్వాత ఒక గంట గమనించుకోండి. హ్మ్. అట్‌లీస్ట్ అలాగా పొద్దున్న ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంట అలా 3 గంటలు గమనించుకొని, ఆ 3 గంటల్లో మనకి 10-12 సార్లు తిరిగితే బేబీ హెల్తీగా మూవ్‌మెంట్ అనేది బానే ఉన్నట్టనమాట. ఓకే. కొంతమందిలో ఏంటిది అనంటే సడెన్‌గా బేబీ మూవ్‌మెంట్స్ ఫీల్ అవ్వకపోవటం అలా ఉంటారు. హ్మ్. అలాంటిది ఏంటిది
ఏంటిది అంటే ఇంట్లోనే నెగ్లెక్ట్ చేయకుండా కొన్నిసార్లు ఏం చేస్తారంటే నేను తినలేదు, తినకపోవడం వల్ల మూమెంట్స్ రాలేదని తిని, కాసేపు పడుకొని, లేచి, ఇంకా రాకపోతే సాయంత్రం వరకు చూసి మరుసటి రోజు రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు నిజంగానే అలాగా మూమెంట్స్ లేదు అలా అని అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికెళ్తే ఫస్ట్ స్కాన్ చేసి చూస్తాం. ఫస్ట్ హార్ట్ బీట్ బానే ఉందా? దాని తర్వాత అవసరమైతే సీటీజీ అని కూడా పెడతామనమాట. అంటే ఒక 20 మినిట్స్ వరకు బేబీ కదలికలు ఎలా ఉన్నాయి? హార్ట్ బీట్ ఎలా ఉంది? అదనేది మనకి తెలుస్తుంది. సో, అలాంటి టెస్ట్‌లు అడ్వైస్ చేయటము, ఉమ్మనీరు బానే ఉందా? అవన్నీ చూడటము. అన్నీ బానే ఉంటే గనక క్లోజ్ ఫాలోఅప్‌కి రమ్మనడము అలాంటివి చేస్తూ ఉంటా. డాక్టర్ గారు అసలు సిజేరియన్‌కి దారి తీసే సందర్భాలన్నవి కొన్నుంటాయి కదా! జనరల్‌గా మీరు నార్మల్ డెలివరీస్‌కే ప్రిఫర్ చేస్తారు. డాక్టర్ అన్నవాళ్ళెవరైనా. బట్ చాలా సందర్భాల్లో ఇప్పుడైతే కనుక ఎక్కువైపోయాయి సిజేరియన్స్ అన్నవి. ఎక్కడ చూసినా సరే సిజేరియన్ డెలివరీసే ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటి దీనికి కారణం ఏంటి? సిజేరియన్ ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి సిజేరియన్, ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి నార్మల్ డెలివరీ అనేది ఎక్కడ ఉండదు. మనం అందరికీ ఫస్ట్ ఏంటిది అంటే నార్మల్ డెలివరీ ఉద్దేశంతోనే మనం అనేది చూస్తాం. కాకపోతే డెలివరీ టైంలో బేబీ హార్ట్ బీట్ లేకపోతే ఏదైతే కింద పెల్విస్ అంటాం కదా! ఆ పెల్విస్‌కిను బేబీ వెయిట్‌కి సమతుల్యత లేనప్పుడు సీపీడీ అంటామనమాట. సెఫలో పెల్విక్ డిస్‌ప్రపోర్షన్. అంటే బేబీ వెయిట్ అధికంగా ఉండటం, కింద ద్వారం ఏమో చిన్నగా ఉండటం, అలాంటి కండిషన్స్‌లో సిజేరియన్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటది. ఉమ్మనీరు తక్కువగా ఉండటం. 1, 2, 3 అలా ఉమ్మనీరు అంత పాయింట్‌లలో ఉండటం, అలాంటి కండిషన్‌లో కూడా చేస్తాం. ఒక్కొక్కసారి బేబీ లోపలే మోషన్ పాస్ చేస్తుందనమాట. దాన్ని మెకోనియం అని అంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా బేబీ ఏమవుతుంది అంటే అలా మెకోనియం పాస్ చేసినప్పుడు అదే లంగ్స్‌లోకి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అలాంటప్పుడు కూడా బేబీకి సర్జరీ అంటే ఎల్ఎస్‌సిఎస్ అనేది చేస్తాం. ఆ! ఇంకా ఆల్రెడీ సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా మోస్ట్‌లీ ఒకవేళ అంటే ఆ ప్రెగ్నెన్సీకి, ఈ ప్రెగ్నెన్సీకి ఎక్కువ గ్యాప్ లేదు. గర్భసంచి దగ్గర ఏదైతే కుట్లేస్తాం కదా! ఆ పొరమందం కూడా తక్కువుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఆహ్, సిజేరియనే పడే ఛాన్సెస్ ఉంటది. బేబీ పొజిషన్ కూడా హెడ్ కిందకి లేదు. ఒకవేళ అటు పొజిషన్ కూడా అది నార్మల్ అవ్వడానికి సహకరించట్లేదు. ఇలాంటి కండిషన్స్‌లో కూడా మనం సిజేరియన్ అనేది చేస్తాం. కానీ ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా ఏ కండిషన్ ఉన్నా అంటే ఎప్పుడైతే మనకి మదర్ సేఫ్‌గా ఉండదు, లేకపోతే బేబీ సేఫ్‌గా ఉండదు అనే సిట్యుయేషన్ ఏదైతే మనకొస్తదో అలాంటప్పుడు మనం ఎర్లీగా డెసిషన్ తీసుకొని సిజేరియన్ అనేది చేయాల్సొస్తుంది. కొంతమందికి డెలివరీకి మనం టైం ఇచ్చిన బిఫోరే ఉమా వాటర్ వాళ్ళకి తెలియకుండానే పోతూ ఉంటుంది కదా! అది ఎలాగా వాళ్ళు గుర్తించాలి? ఉమా వాటర్ పోతున్నది అన్న విషయాన్ని? ఉమ్మనీళ్ళు పోతున్నాయంటే నార్మల్‌గా వాళ్ళకి ఆహ్, ఆహ్, తడ్ చెమ్మగా అలా ఉంటుందనమాట. యూరిన్‌తో కన్‌ఫ్యూజ్ అవుతారు. యూరిన్ ఏమో అని అనుకుంటారు. కాకపోతే అలాగా ఆహ్, దారలాగా పోవటము, బట్టలు తడిచిపోవటం ఒక్కొక్కసారి అలా ఉన్నప్పుడు ఏదైనా డౌట్ అంటే వాళ్ళకి కొన్ని సార్లు తెలుస్తుంది. యూరిన్ కాదు కానీ చెమ్మగా ఉంటుంది. లేకపోతే తడిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. మేము ఫస్ట్ అది ఉమ్మనీరా కాదా అనేది నిర్ధారణ మేము చేస్తామనమాట. అంటే స్కాన్‌లో చూస్తాము, స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తాము. అది ఉమ్మనీరు కాదు అనేది మేము చూస్తాం. ఒకవేళ ఉమ్మనీరు కాదు అనంటే గనక వాళ్ళకి కరెక్ట్‌గా కౌన్సిల్ చేసి పంపిస్తాం. అది మాకు కూడా అది ఉమ్మనీరులాగే ఉంది అనంటే దాని తర్వాత బేబీ యొక్క ఏజ్ బట్టి అనమాట. ఇప్పుడు సెవెంత్ మంత్‌లోనే ఉమ్మనీరు లీక్ అవుతుందనుకోండి, కొంచెం మనం అంటే అది నిజమా కాదా అని చూసుకొని ఏమన్నా కొంచెం పొడిగించగలిగితే బేబీ లంగ్స్ అది మెచ్యూర్ అయ్యే వరకు ఏమైనా కొంచెం పొడిగించగలిగితే పొడిగించడం. లేకపోతే అంటే లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్‌లు ఇవ్వటము. ఆ ఇంజెక్షన్‌లు ఇచ్చాక అవి పని చేయడం స్టార్ట్ చేశాక మనం డెలివరీ ప్లాన్ చేసుకోవటము. అలాంటివి చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ క్వెషన్ అడుగుతున్నాను. ప్రీమెచ్యూర్‌గా కూడా డెలివరీలు అయిపోతూ ఉంటాయి. అంటే సెవెంత్ మంత్‌లోని, ఎయిత్ మంత్‌లోని, సిక్స్త్ మంత్‌లో కూడా మరి నాకైతే ఐడియా లేదు. సెవెంత్, ఎయిత్ అయితే నేను విన్నాను. ఈ ఈ డెలివరీస్ ఎందుకలాగవుతాయి బిఫోర్ ఎర్లీగాను? అంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకు ప్రీటర్మ్ డెలివరీ అనేది. ఆల్రెడీ తనకి ముందు తను ప్రెగ్నెంట్ అయ్యుండి, తనకి ముందుసారి గూడా ఏడో నెలలో అయిపోయింది, ఎనిమిదో నెలలో అయిపోయిందంటే, ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అదొకటి. మళ్ళీ ఇంకా ట్విన్స్ కానీ,
లేకపోతే ట్రిప్లెట్స్ కానీ, అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్‌కి తీస్తదనమాట. ఎనీమియా అంటాం. రక్తహీనత ఏదైతే ఉందో ఆ అనీమియా కండిషన్స్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు డెలివరీ పెయిన్స్ అనేవి ముందే వచ్చేస్తాయి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటది. సో, అలాగా మనం ప్రీటర్మ్ డెలివరీ వైపు పేషెంట్ వెళ్తున్నారు అనంటే, బేబీకి మనం స్టీరాయిడ్ ఇంజెక్షన్ అండ్ మదర్‌కి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. బేబీకి లంగ్స్ మెచ్యూరిటీ రావడానికి. సో, మనకేదన్నా అలా డెలివరీ డేట్ కన్నా ఏడో నెలలోనో, ఎనిమిదో నెలలోనో పెయిన్స్‌లా అనిపించినా, ఉమ్మనీరు ఏదన్నా బ్రేక్ అయినా, ఏదన్నా ఉన్నా వెంటనే కన్సల్ట్ అవుతే మనకు కొంచెం టైం దొరుకుతుందనమాట. అంటే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటానికి, ఆ లోపల బేబీ కొంచెం ఎంతో కొంత మనకి సేఫ్‌గా డెలివరీ చేసుకున్న తర్వాత కూడా బేబీ ఎక్కువ రోజులు ఎన్ఐసీలో కానీ, ఐసీలో గానీ పెట్టకుండా ఉండటానికి ఈ ఇంజెక్షన్స్ అనేవి హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, మనం ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఏ ఇబ్బందున్నా, మనకేదన్నా అది అబ్నార్మల్ అని గుర్తించి వెంటనే హాస్పిటల్‌కొస్తే మంచిది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది భార్యాభర్తలు విడిగానే ఉంటున్నారు. వాళ్ళు సెక్సువల్‌గా ఏమైనా సరే ఇంటరాక్ట్ అవ్వచ్చునా? ప్రెగ్నెన్సీ అనేది సెక్షువల్‌గా అనేది కాంట్రా ఇండికేషన్ ఏం కాదు. కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్‌లో దూరంగా ఉండమని చెప్తామనమాట. అంటే ప్రీటర్మ్ రిస్క్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు మాయ అనేది కిందకొస్తుందనమాట. నార్మల్‌గా గర్భసంచిలో పైనుంటుంది మాయ. ఏదైతే బేబీ అటాచ్‌మెంట్ ఉంటుందో ప్లసెంటా అంటామో, దాన్ని అది ఒకవేళ లోవర్ సెగ్మెంట్‌లో ఉండటం కానీ ప్లసెంటా ప్రివియా అని అంటామనమాట కింద. అలాంటి కండిషన్స్‌లో కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఎడంగా ఉండమని చెప్తాం. ఆల్రెడీ పేషెంట్‌కి ముందు బ్లీడింగ్ ఏమన్నా అవ్వటం కానీ, అలా హిస్టరీ ఉన్నప్పుడు, అలాంటి కండిషన్స్‌లో కొన్ని కండిషన్స్‌లో మేము అడ్వైస్ చేస్తాం. ఎడంగా ఉండటం అని. నార్మల్ రొటీన్‌గా జనరల్‌గా అయితే కలగకూడదు అలా అని కాంట్రా ఇండికేషన్ అయితే ఏం లేదు. హ్మ్. అంటే ఎన్నాళ్ళ వరకు ఫ్రీగా ఉండొచ్చును? వాళ్ళ కంఫర్టబుల్ బట్టి నైన్త్ మంత్ అయినా పర్వాలేదు. ఒక్కొక్కసారి అలా కలయిక వల్ల కూడా న్యాచురల్ పెయిన్ స్టార్ట్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రెగ్నెంట్ వుమెను ఎక్సర్‌సైజెస్ అంటే ఇంతకు ముందు ఏంటనంటే డెలివరీ టైం వరకు వర్క్ చేసుకునేవాళ్ళు. ఇంట్లో పనులు అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఏంటనంటే తగ్గింది. అంటే పనులు చేసుకోవడమేనా వర్కింగ్ వుమెన్స్ గట్రా చాలా ఎక్కువగా ఉన్నారు. మరి వీళ్ళు ఎక్సర్‌సైజెస్ అన్నది ఎంతవరకు చేయవచ్చు? ఎక్సర్‌సైజెస్ నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో పర్వాలేదు చేసుకోవచ్చు. ఆ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా మదర్ కొంచెం హెల్తీగా ఉండటము, బేబీ కూడా చక్కగా గ్రో అవ్వటం చూస్తాము. అలా అని హెవీ వెయిట్ లిఫ్ట్స్ చేయటం కానీ, స్ట్రెనస్ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా అవసరానికి మించి వెయిట్ లిఫ్టింగ్ చేయటం, అవసరానికి మించి వర్కౌట్స్ చేయటం అలా అవసరం లేదు. ఆహ్, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ముందు నుండి అలవాటు ఉందనుకోండి, అలాగా చేసుకోవచ్చు. ముందు నుండి అలవాటు లేదు ప్రెగ్నెన్సీలోనే మేము అంటే కొంచెం హెల్తీగా ఉండడానికి చేస్తున్నాం అనుకున్నప్పుడు, స్లోగా స్టార్ట్ చేసుకొని, వాళ్ళ కెపాసిటీ బట్టి కొంచెం కొంచెం డైలీ ప్రాక్టీస్ బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా వాళ్ళు లాస్ట్ నైన్త్ మంత్ వరకు కూడా ఎక్సర్‌సైజెస్ అనేవి చేసుకోవచ్చు. అలా చేయకూడదు అలానైతే ఏం లేదు. కాంట్రా ఇండికేషన్ ఏం కాదు. చక్కగా ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. బేబీ హెల్తీగా ఉంటది. మదర్ కూడా హెల్తీగా ఉంటారు. కొంతమంది ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. అండ్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువుంటుంది. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుందా? లేదు పర్వాలేదా? నార్మల్‌గా వాళ్ళకి అయిపోతుందా? ఒబిసిటీ ఇన్ ప్రెగ్నెన్సీ అది హై రిస్క్ కిందకే వస్తది. నార్మల్‌గా ఈ ఒబీస్ ఉన్న వాళ్ళు ఏంటిది అంటే వాళ్ళకి ముందు నుండి కూడా బీపీ ఉండే ఛాన్సెస్, ముందు నుండి కూడా షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారనమాట ఈ ఒబిసిటీలో. సో, వాళ్ళకి ఏదైతే ఒబిసిటీ వల్ల ఉన్న వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ముందే స్టార్ట్ అయిపోయి ఉంటాయి కొంతమందిలో. సో, వాళ్ళని హై రిస్క్ లాగే కన్సిడర్ చేస్తాము. వాళ్ళకి కూడా వెయిట్ గెయిన్ ఎక్కువ మనం నార్మల్‌గా ఎలా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో ఐడియల్‌గా మనము 11-16 కేజీల వరకు ఐడియల్ వెయిట్ గెయిన్ అని చెప్తాం. ఒకవేళ బరువు తక్కువ ఉన్నవాళ్ళు అంటే ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి అండర్ వెయిట్ ఉంటారు. ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉంటారు. వాళ్ళలో ఇంకో 2 కేజీలు ఎక్స్‌ట్రా పెరిగినా పర్వాలేదనమాట. కానీ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు. ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు. అప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళని అందరికీ చెప్పినట్టు అంటే అందరు పెరిగేటట్టు 11-16 కేజీస్ వరకు వాళ్ళకి సూట్ అవ్వదనమాట. వాళ్ళు మాక్సిమం 7 కేజీస్ అంతే. 7 కేజీస్ వరకు పెరిగితే బెటర్ అని చెప్తామనమాట. ఎక్కువ వెయిట్, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవటం అవి అడ్వైస్ చేయం. డెలివరీ అప్పుడు ఇబ్బందవుతుంది వాళ్ళకి. ఒబెసిటీ కారణంగా అటు నార్మల్ డెలివరీ చేయాలన్నా, లేకపోతే సిజేరియన్ అప్పుడు బేబీ డెలివరీ టైంలోనూ
తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కుట్లు మానటంలో కూడా వాళ్ళకు ఇబ్బందులనేది ఫేస్ చేస్తారనమాట ఈ ఒబెసిటీ వల్ల. కుట్లు త్వరగా మానకపోవటము, ఎక్కువ సార్లు మళ్ళీ రెండోసార్లు కుట్లు వేయాల్సిన సిట్యుయేషన్‌లో అలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఒబెసిటీ వల్ల వస్తాయి. మరి ఒకవేళ బేబీ అప్పుడు తక్కువ గ్రోత్‌లో ఉండదా? బేబీ గ్రోత్ ఒబెసిటీ వల్ల తక్కువేం ఉండదు. నార్మల్‌గా చెప్పాలంటే వాళ్ళకి బేబీ వెయిట్ కూడా బానే ఉంటది. ఒబెసిటీ వల్ల మనము కొంచెం మాక్రోసోమిక్ బేబీస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. బేబీ వెయిట్ కొన్ని కొన్ని సార్లు 4 కేజీస్ బేబీ కూడా పుడతారు. అలా. ఒబెసిటీ అనేది మనకి గ్రోత్ రెస్ట్రిక్షన్ ఏం కాదు. ఒకవేళ ఒబెసిటీ ఉన్నవాళ్ళు బీపీ వచ్చి, ఆ బీపీ వల్ల బేబీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతే అప్పుడు వాళ్ళకి బేబీ వెయిట్ తగ్గటము, గ్రోత్ తక్కువ ఉండటం చూస్తాం. పీసీఓడీ అన్నది చాలా మందిలో ఇప్పుడు రెగ్యులర్‌గా కనిపిస్తున్న ప్రాబ్లమ్. ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ చాయిసెస్ ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? పీసీఓడీ అంటే మెయిన్‌గా అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఆహ్, సో, వీళ్ళకేంటిది ప్రాబ్లమ్ అంటే ప్రెగ్నెన్సీ విషయం ఫర్టిలిటీకొస్తే వీళ్ళకేంటిది అంటే, వీళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. మనకి ప్రెగ్నెంట్ అవ్వాలి అనంటే కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయిన టైంలో స్పెర్మ్ కూడా కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుందనమాట. ఈ పీసీఓడీ వాళ్ళకేమవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం. దానివల్ల వాళ్ళు ఫర్టిలిటీ అనేది కొంచెం తక్కువుంటుంది. లేదు ఒకవేళ రిలీజ్ అయినా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం డిలేడ్ ఓవ్యులేషన్ అంటామనమాట. కొంచెం డిలేడ్ ఓవ్యులేషన్ అవ్వడం. దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ అనేది కొంచెం కనిపిస్తుంటుంది వాళ్ళలో. సో, అదేం కంగారు పడాల్సిన అవసరం అయితే కాదు. పీసీఓడీ ఉంటే ప్రెగ్నెంట్ అవ్వరు అనేదేంది మిత్ అనమాట. అదేం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కొంచెం చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ అనేది చక్కగా ఉంటుంది. వాళ్ళలో కూడా ఇప్పుడేంటిది అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అని కొంచెం టాబ్లెట్స్ అవి కూడా ఇస్తుంటాం. వాటి ద్వారా కూడా వాళ్ళు చక్కగా కన్సీవ్ అవుతారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక కూడా వాళ్ళకదే చెప్తాం. హెల్తీ లైఫ్ స్టైల్, మంచి న్యూట్రిషన్, బ్యాలెన్స్ డైట్. ఇవి గాని వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళకి కాంప్లికేషన్స్ అని లేకుండా మంచిగా హెల్తీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయి ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి కదా! అవి ఎంతవరకు తగ్గించగలరు? నెక్స్టు డెలివరీ అయిన తర్వాత వెజైనల్ అన్నది లూజ్ అవుతుంది అన్నది ఒక అపోహ, లేకపోతే నిజంగా అలాగే అవుతుందా? ఓకే. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో కామనే. కాకపోతే అది మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ వల్ల తను ప్రీటర్మ్ లేబర్ అంటే తన డెలివరీ టైం కన్నా ముందే నొప్పులొచ్చేయటము ఆ ఇన్ఫెక్షన్ వల్ల. అలా ఛాన్సెస్ ఉంటాయి. సో, తనకి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్‌కి ఎక్కువగా వెజైనల్ డిశ్చార్జ్ అవుతుంది. దాంతో పాటు అది వాసన వస్తుంది. లేకపోతే ఇచ్చింగ్ దురద వేస్తుంది. అలా అన్నప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. అప్పుడు చూసి మేము ఎగ్జామిన్ చేస్తామనమాట. స్పెక్యులమ్ పెట్టి ఎగ్జామిన్ చేస్తాం. చేసినప్పుడు మాకెలా కనిపిస్తుంది, ఏ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి దానికి సంబంధించిన యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం అలాంటివి చేస్తాం. సో, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో ఇబ్బందుండదు. వెజైనా లూజ్ అవ్వటం అలాంటిది అంటే నార్మల్‌గా డెలివరీ అయిన తర్వాత ఆహ్, నార్మల్ డెలివరీ వెజైనా ద్వారా నార్మల్ బర్త్ అయినప్పుడు ఆ వెజైనా టోన్ అనేది కొంచెం తగ్గుతుంది. అది వాస్తవమే. కొంచెం టోన్ అనేది తగ్గుతుంది. కాకపోతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ టోన్ మళ్ళీ స్ట్రెంథెన్ అవ్వడానికి పెరినియల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో, మనం అది పేషెంట్‌కి కౌన్సిల్ చేస్తాం. ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి దాని ద్వారా అని. సో, మెజారిటీ ఆఫ్ పేషెంట్స్‌కి ఆ ఎక్సర్‌సైజెస్ ద్వారా మళ్ళీ నార్మల్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అనేది చూస్తున్నామనమాట. ఆ కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళకి ఆ ఎక్సర్‌సైజెస్ చెప్పడం వల్ల చాలా వరకు నార్మల్‌గానే ఉంటున్నారు. కొన్ని రేర్ సిట్యుయేషన్స్‌లో ఏంటిది అంటే వాళ్ళక్కడ స్ట్రెంథెనింగ్ చిన్న సర్జరీస్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన స్ట్రెంథెనింగ్ సర్జరీస్ కూడా చేయించుకుంటారు కొంతమంది. అది చాలా రేర్. మెజారిటీ ఏంటిదంటే ఈ పెరినియల్ ఎక్సర్‌సైజెస్ ద్వారానే వాళ్ళు కాస్త ఇబ్బంది పడే సిట్యుయేషన్ లేకుండా నార్మల్ అయిపోతున్నారు. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను అడుగుతున్నది. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ క్రేవింగ్స్ అన్నవి చాలా కామనా? లేదా ఇక్కడ మన కల్చర్‌లో ప్యాంపర్ చేయడం వల్ల అలాగా ఉంటుందా ఏమన్నా? 2 కరెక్టే యాక్చువల్లీ. కొన్ని కొన్ని సార్లు ఏంటిది అంటే ప్రెగ్నెన్సీలో ఇది తినాలనిపిస్తది, అది తినాలనిపిస్తదని అన్ని పక్కన వాళ్ళందరూ ఫీడ్ చేయడం వల్ల కొంతమందికి అలా ఉంటది. కొంతమందిలో అది ఎలాగో ప్రెగ్నెన్సీ అనేది హార్మోనల్ ఇం
ఆ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదనమాట ప్రెగ్నెన్సీలో. ఆ హార్మోనల్ డ్రైవ్ వల్ల కూడా కొంతమందికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. క్రేవింగ్స్ ఉన్నా కూడా కొంచెం మనం ఫుడ్ అనేది లిమిట్‌లో అంటే లైక్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి. కానీ అదే పరంగా స్వీట్స్ తినడం కూడా మంచిది కాదు. బ్లడ్‌లో హై షుగర్స్ ఉంటే జీడీఎం వచ్చే ఛాన్సెస్ అలాంటివి కూడా ఉంటాయి. సో, ఎంత క్రేవింగ్స్ ఉన్నా మనం కొంచెం హెల్తీ డైట్ అలా మెయింటైన్ చేయడమే మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంతవరకు మా ప్రేక్షకులకి విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా! ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో అంశంతో హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.